ఉత్తర బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో తెలంగాణలో కూడా కుండపోతగా వానలు కురుస్తున్నాయి. వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. వాగుల ఒడ్డున ఉన్న గ్రామాల మధ్య రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఇక వాయుగుండం నేపథ్యంలో రాష్ట్రంలోని 9 జిల్లాలకు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఇక ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, కామారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ, గద్వాల జిల్లాల్లో 20 సెంటీమీటర్లకు పైగా వర్షం నమోదయ్యే సూచనలు ఉన్నాయి. ఇక మరో 12 జిల్లాల్లోనూ అతి భారీ వర్షాలు కురుస్తాయని అప్రమత్తం చేసింది. లోతట్టు ప్రాంతాలన్నీ కూడా రోడ్లు అలాగే లోని కూడా మునిగిపోయే ప్రమాదం ఉందని, విద్యుత్ స్తంభాలు, చెట్లు కూలి ప్రాణ నష్టం, ఆస్తి నష్టం సంభవించే అవకాశాలు కూడా ఉన్నాయని అప్రమత్తం చేసింది. सोपे నాకు పంపి వీడియో కోదాడ మండలం శ్రీరంగపురం వద్ద హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపైకి చెరువు నీరు చేరటంతో రాకపోకలన్నీ కూడా నిలిచిపోయాయి. జగ్గయ్యపేట వద్ద కూడా రోడ్డు బ్లాక్ అయ్యింది. హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్లే వాహనాలను నార్కెట్పల్లి నుంచి వయా మిర్యాలగూడ, గుంటూరు మీదుగా తరలిస్తున్నారు. ఇక మధిర మున్సిపాలిటీలోని పలు కాలనీల్లో ఇళ్లలోకి వరద నీరొచ్చింది. సత్తుపల్లిలోని ఉపరితల గనుల్లో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. మధిర మండలం కిష్టపురం వద్ద పాలవాగు పొంగి ప్రవహించడంతో సాయంత్రం వైరా, మధిర మధ్య రాకపోకలన్నీ కూడా నిలిచిపోయాయి. ఇక నారాయణపేట జిల్లా ఉట్కూరు మండలంలో మల్లెపల్లి వద్ద వాగు పొంగి పొర్లడంతో రాకపోకలు నిలిచిపోయాయి. నల్గొండ జిల్లాలో పలు ప్రాంతాల్లో వరద అలాగే డ్రైనేజీ పొంగటంతో ఇళ్లలోకి నీరు చేరింది. మెదక్ జిల్లాలో కూడా ఈసా అలాగే యాదాద్రి భువనగిరి జిల్లాలో మూసీ నది ఉప్పొంగుతున్నాయి. హైదరాబాద్లో వర్షం దంచుకొట్టింది. నిన్న ఉదయం నుంచి ముసురు వాన పడుతూనే ఉంది. ఇక చాలా కాలనీలు, బస్తీల్లో డ్రైన్లు పొంగాయి. చాలా ప్రాంతాల్లో ట్రాఫిక్ స్తంభించింది. విజయవాడ హైదరాబాద్ మార్గంలోనూ ప్రధాన రహదారిపైన వరద చేరటంతో వాహన రాకపోకలకు కొంత సమయం అంతరాయం కలిగింది. ఇక విద్యాలయాలకు సెలవు ప్రకటించకపోవడంతో వానలోనే విద్యార్థులు అవస్థలు పడ్డారు. అన్ని ప్రభుత్వ విభాగాల అధికారులు అప్రమత్తంగా ఉండేలాగా చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సీఎస్ శాంతికుమారిని ఆదేశించారు. ఇక రిజర్వాయర్ల గేట్లు ఎత్తుతున్నందున దిగువ ప్రాంతాల ప్రజలను కూడా అప్రమత్తం చేయాలని సూచించారు. శనివారం అత్యధికంగా సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్లో 29.3, అలాగే చిలుకూరులో 28.2 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఖమ్మం జిల్లా ఎర్రుపాలెంలో 21.3 సెంటీమీటర్ల వర్షం కురిసింది. ఖమ్మం, సూర్యాపేట, వరంగల్, కామారెడ్డి, మహబూబ్ నగర్ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇక వాయుగుండం పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిశా తీరాలకు సమీపంలో ఉన్న విశాఖపట్నం అలాగే గోపాల్పూర్ మధ్య కళింగపట్నానికి సమీపంలో తీరం దాటే అవకాశాలు కూడా కల్పిస్తున్నాయి.